నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతోన్న యుద్ధం తీవ్ర ప్రాణ ఆస్తి నష్టానికి దారితీస్తోంది. ఇప్పటికైనా దీనికి ముగింపు పలకకపోతే మరింత వినాశనాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్నికల హామీ మేరకు రష్యా అధ్యక్షుడైన పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన చర్చలు ప్రారంభించారు. పుతిన్తో ట్రంప్ దాదాపు 90 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్, గ్లోబల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యుఎస్ డాలర్ ఇలాంటి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తక్షణమే శాంతి ఒప్పందానికి రావాలని ఈ సందర్భంగా పుతిన్ను ట్రంప్ కోరారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఉంటే అస్సలు యుద్ధమే వచ్చి ఉండేది కాదని పునరుద్ఘాటించారాయన. అంతేకాదు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ తాను అధ్యక్షుడినైతే ఈ యుద్ధాన్ని ఆపేస్తామంటూ పదే పదే చెప్తూ వచ్చారు. అయితే ఆయన గెలిచిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో శాంతి చర్చల కోసం పుతిన్ ముందుకు రాకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ కఠినంగా ఉన్నారని భావించిన పుతిన్ చర్చలకు సిద్ధమని తెలిపారు. తాజాగా చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక అంగీకారానికి వచ్చామని ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో ఇద్దరం కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తాము ఫోన్లో మాట్లాడుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. రష్యాలో బందీగా ఉన్న అమెరికన్ టీచర్ మార్క్ ఫోగెల్ విడుదల అనంతరం తాను పుతిన్తో ఫోన్లో మాట్లాడినట్లు వివరించారు. మరోవైపు ఫోగెల్ విడుదలకు ప్రతిగా రష్యాకు చెందినటువంటి నేరగాడు అలెగ్జాండర్ వేనిక్ను అమెరికా విడుదల చేసింది. ఇక ఫోగెల్కు రష్యా కోర్టు 2021 ఆగస్టులో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరోవైపు జర్మనీలో జరిగే మ్యూనిచ్ భద్రతా సదస్సులో ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించబోతున్నారు. మ్యూనిచ్ సదస్సు తర్వాత ట్రంప్ శాంతి ప్రక్రియ ప్రారంభిస్తారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ట్రంప్ మాట్లాడారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను, అలాగే చర్చల అంశాన్ని ఆయనతో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను పుతిన్ విడిచిపెడితే తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను అప్పగిస్తామని జెలెన్స్కీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలి అంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపాలన్నారు. అలాగే రష్యాతో భూభాగ మార్పిడికి తాము సంసిద్ధంగా ఉన్నామన్న జెలెన్స్కీ ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచిపెడితే ఇక తమ అధీనంలో ఉన్న కుర్స్క్ను రష్యాకు అప్పగిస్తామని చెప్పారు. రష్యా అధీనంలో ఉన్న అన్ని భూభాగాలు తమకు ముఖ్యమైనవే అని, అయితే ఇదంతా చర్చల అనంతరం నిర్ణయం తీసుకుందామన్నారు. రష్యా అధీనంలో ఉన్న తమ భూభాగాలను అప్పగించేలా అమెరికా చొరవ తీసుకుంటే తాము పలు ఒప్పందాలు చేసుకునేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ వెల్లడించారు. తమ దగ్గర అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని, వాటి వల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్లో కూడా ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపారు. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డొనెస్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జాపోరిజియా ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ కూడా వాటిపై పుతిన్కు మాత్రం పూర్తి నియంత్రణ లేదు. ఉక్రెయిన్పై యుద్ధం సందర్భంగా కూడా రష్యా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే రష్యాకు ఎంతో కీలకమైన కుర్స్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుని దాడులు చేస్తోంది. ఇక దీంతో ఎలాగైనా కుర్స్క్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, తిరిగి పొందాలని రష్యా భావిస్తోంది. ఇప్పుడు ట్రంప్ శాంతి చర్చల ప్రతిపాదన తీసుకురావడంతో త్వరలోనే ఈ యుద్ధానికి బ్రేక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.